హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ఇంటెగ్రల్ 2x + 3 డివైడెడ్ బై √4x + 3 dx. అన్నీ ఒకే మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే, సో ఎప్పుడైనా డినామినేటర్లో రూట్ ఉంటే ఆ రూట్ లోపల ఉన్న దాన్ని t² అనుకోండి. అంటే 4x + 3 = t² అనుకుంటే అప్పుడు √4x + 3 బదులు t²కి రూట్ క్యాన్సల్, ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నాం. చూడండి, పుట్ 4x + 3 t² అని చెప్పాను. ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఓకే, మరి 4 అట్లనే ఉంటుంది కాన్స్టెంట్. x యొక్క డిఫరెన్షియేషన్ 1 అన్నమాట, ప్లస్ 3 యొక్క డిఫరెన్షియేషన్ అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. అలానే రైట్ సైడ్లో t² ఉంది. ఆ t²ని డిఫరెన్షియేషన్ చేస్తే t²కి 2t, మళ్ళీ tని xతో చేయాలిగా, dt/dx. మనం xతో చేస్తున్నాం, tని x లాగా అనుకుంటున్నాం కాబట్టి x² కి 2x డిఫరెన్షియేషన్, ఇక్కడ t²కి 2t, మళ్ళీ దేన్ని x లాగా అనుకున్నాం, tని xతో చేయొద్దు, dt/dx అవుతుంది, dt/dx. ఓకే, ఇప్పుడు ఇంకా మనకు ఓన్లీ ఏం కావాలి, dx కావాలి. ఆ dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేక మారిపోయి క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 4dx = 2t dt. ఓకే, మళ్ళీ మీరు 2తో క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 2 టైమ్స్. నీకు dx కావాలి, సో ఓన్లీ dxని లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఉండాలి, మిగిలినవన్నీ రైట్ సైడ్. 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది రైట్ సైడ్కి వెళ్తే. సో t/2 dt. ఎస్, కాబట్టి నేను dx ప్లేస్లో ఏం రాయొచ్చు, t/2 dt. ఓకే, సరే, మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు వేరియబుల్స్ అన్నీ టీలు ఉండాలి, ఎక్స్ కనపడకూడదు. ఎక్స్ బదులు నువ్వు ఏదైనా రాసుకోవాలి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుంటున్నా. దేర్ఫోర్ ఇంటెగ్రల్ 2x + 3 డివైడెడ్ బై √4x + 3 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక dx బదులు ఏం రాయొచ్చు, t/2 రాద్దాం. ఓకే, నెక్స్ట్ √4x + 3 బదులు t² అనమాట. మరి ఇక్కడ x కనిపిస్తుంది, 2 × x కనిపిస్తుంది, x ఉండకూడదు. అప్పుడు ఇక్కడ నుంచి చూడండి, దట్ ఇంప్లైస్ 4x = t² - 3. అక్కడి నుంచి 4x, ఫస్ట్ xని అనుకుంటున్నాను, t² + 3 రైట్ సైడ్ పోతే -3 అవుద్ది. ఇప్పుడు మీకు x కావాలి, 4 మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది సార్, t² - 3/4. ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా x ప్లేస్లో. ఓకే, సో 2 × x అంటే ఎంత సార్, t² - 3 డివైడెడ్ బై 4. ఓకే, నెక్స్ట్ +3 అలానే ఉంది సార్, +3 డివైడెడ్ బై √t² రాయొచ్చు, dx బదులు t/2 dt. ఓకే, ఇక్కడ మీరు 2 1s 2 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటంటే = ఇక్కడ /2 ఉంది, 1/2. ఇక్కడ ఆల్రెడీ దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. చూడండి, ఈ 1/2 అవుట్ సైడ్లో రాసేస్తే ఇంకా మిగిలింది ఏంటో ఒకసారి చూద్దాం. సో t² - 3/2 + 3 ఉంది సార్ అక్కడ, డివైడెడ్ బై t × t dt. ఇక్కడ t
డివిజన్లో టీ ఉంది, 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ 1/2 ఇక్కడ 1/2 1/2 1/4 రాస్తారు. ఎలా రాస్తారు? ఇక్కడ 3 లేకుంటే నువ్వు రాయొచ్చు. ఇక్కడ +3 ఉంది సార్. ఓకే, మరి సో ఇంటెగ్రల్ 2x + 3 డివైడెడ్ బై √4x + 3 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1/2 అలానే ఉంది, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో ఎల్సిఎం ఏంటి? 2 అన్నమాట. క్రాస్ మల్టిప్లై చేయండి. t² - 3 ప్లస్ మల్టిప్లై చేస్తున్నాను. 2 × 3 ఎంత? 6 +6 రాస్తున్నాను. ఓకే, ఇంకా పక్కన dt ఉంటుంది. ఇప్పుడు మీరు 1/4 అవుట్ సైడ్లో వస్తుంది. 1/2 × 1/2 1/4. ఇంకా మిగిలింది t² -3 + 6 అంటే ఎంత? +3 అన్నమాట ఇంటూ dt. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఓకే, మరి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4తో మల్టిప్లై చేయండి. 1/4 ఇంటెగ్రల్ t² dt ప్లస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ 1/4 ఆల్రెడీ అవుట్ సైడ్లో ఉంది. 3/4 ఇంటెగ్రల్ dt. ఓకే ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. చూడండి, సో 1/4 అవుట్ సైడ్లోనే ఉంటుంది. t²కి ఇంటిగ్రేషన్ ఏంటి? t³ 3 ప్లస్ 3/4 అలానే ఉంటుంది. ఇంటెగ్రల్ dt అంటే t అయిపోతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో +cని యాడ్ చేయాలి. కాబట్టి చూడండి, ఇంటెగ్రల్ dx అంటే x రాస్తాం కదా, ఇంటెగ్రల్ dt అంటే కూడా tనే అన్నమాట. ఓకేనా? సరే, అయితే మన ఆన్సర్ x వేరియబుల్స్లో ఉండాలి, కానీ టీలో ఉంది. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవడం వల్ల. ఏం సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం? 4x + 3 = t² తీసుకోవడం వల్ల. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి. సో 4x + 3 t². ఇక్కడ నుంచి నీకు t కావాలి. t కావాలంటే స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తే రూట్ అయిపోద్ది అనమాట. అంటే 4x + 3. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో t అంటే √4x + 3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 4 × 3 12 అవుతుంది, ప్లస్ 3/4 రాస్తున్నా. t అంటే √4x + 3 + c అన్నమాట. అయితే ఇంకొక స్టెప్ చేయొచ్చు. చూడండి, √xని ఏం రాయొచ్చు మనం? x⁻1/2 రాయొచ్చు కదా. ఎస్, ఇక్కడ 4x + 3 హోల్ పవర్ 1/2 ఏం రాయొచ్చు? దీన్ని 4x + 3 హోల్ పవర్ 1/2. మళ్ళీ హోల్ క్యూబ్ ఉంది. a⁻m హోల్ పవర్ n, a⁻m × n అంటే 3 × 1/2 అంటే 3/2. అంటే ఏ ఫార్ములా ఉపయోగిస్తాం? a⁻m హోల్ పవర్ n, a⁻m × n అన్నమాట. అంటే డైరెక్ట్గా చెప్పండి. సో 1/12 ఏం రాయొచ్చు? 4x + 3 హోల్ పవర్ 3/2 ప్లస్ 3/4 ఆల్రెడీ రాశాను. 4x + 3 హోల్ పవర్ √xని 1/2 రాయొచ్చు. x⁻1/2 రాయొచ్చు. బట్ √x ఏం రాయొచ్చు? x⁻1/2. సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేద్దాం. బాయ్.